హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్ళు ఎత్తకపోవడం వల్ల ఇలా కన్నెపల్లి పంప్ హౌస్లో నీళ్ళు ఎత్తితే అన్నారం బ్యారేజు, అన్నారం నుంచి సుందిలా నుంచి ఎల్లంపల్లి నుంచి నందిమేడారం పంప్ హౌస్ నుంచి మిడ్ మానేరు నుంచి జంక్షన్గా ఇటు కిందికి ఎస్ఆర్ఎస్పికి, అటు పైకి మల్లన్న సాగర్కి, అటు దిక్కు నీళ్లు పోయే అవకాశం ఉన్న లక్షలాది క్యూసెక్లని మీరు సముద్రంలో కలిపేయడం వల్ల ఇలా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన కరువు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా నేను హుజురాబాద్ నియోజకవర్గంలో సిర్సపల్లి గ్రామంలో ఉన్న ఎక్కడైతే అతి పంటలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అక్కడ నీళ్లు లేక ఈ పొలాలు మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఇలా నాట్లు వేయలేదు. ఇలా రైతులు క్రేన్లు తీసుకొని వచ్చిర్రు బాయిలు తోడుకుందామని. ఆ బావి కూడా మీకు నేను చూపిస్తా. ఒకసారి ఆ బాయిలు కూడా ఏ విధంగా ఈ బాయిలు నీళ్లు ఎండిపోయాయో మీరే చూడొచ్చు. ఇది చూడండి, ఇది బావి, ఈడ నీళ్ళే లేవు. ఇవి ఒక్కసారి మీరు చూపించాలి, కెమెరా పెట్టి ఇటు చూపించాలి. అసలు బావిలో ఒక్క చుక్క నీళ్ళు లేదు. ఇది రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల ఈడ నీళ్లు లేవు. నేను దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, ఇవాళ కూడా ఈ క్షణంకి కూడా లక్షలాది క్యూసెక్ ఆఫ్ నీళ్లు అక్కడి నుంచి సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి. దయచేసి నా హుజురాబాద్ నియోజకవర్గంలో రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తున్నా, దయచేసి ఆ మోటార్లు ఆన్ చేసి మా ప్రాంతానికి నీళ్ళిచ్చి మా రైతాంగాన్ని మీరు కాపాడాలని నేను దయచేసి రేవంత్ రెడ్డి గారికి నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.